నమస్తే. ఏం చేస్తుంటాయి? నేను కూలి పని చేసుకుంటాను. కూలి పనా? ఎట్లా ఎంత వస్తుంది రోజుకు? రోజుకు 500 వస్తుంది. మంచిగా గడుస్తుందా మరి? నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఉండే ప్రభుత్వం మీద, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఆదుకుంటున్నా కూలీలను నాలీలను అందరిని ఆదుకుంటా అని చెప్పేసి అన్నారు. ఎవరిని ఆదుకుంటారు? ఎవరిని ఆదుకుంటలేడు. ఎందుకు బెటర్ లేదు అప్పటికి ఇప్పటికి? లేదు. అంటే గతంలో గడీల పాలన చేసిరు, ఇప్పుడు నేను ప్రజాపాలన చేస్తా అని చెప్పేసి అన్నాడు. అన్నమాట ప్రకారం ఉంటలేడా? ఉంటలేడా? అంటే ఆల్రెడీ మహిళలకు ఉచిత బస్సు వచ్చింది, ఉచిత కరెంట్ వస్తుంది, మిగతా హామీలు నెరవేరలేదు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నాను. ఇంకా నెరవేరలేదా? సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ నుండి నీలమధు ఉన్నాడు, బీజేపీ నుండి రఘునందన్ రావు ఉండు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉండు. ఎవరి వైపు ఇట్లా జనాలు అంటే ఎవరు బెటర్ అనిపిస్తుంది నీకు? మాకు దుబ్బాక మన పార్లమెంట్ సభ్యుడు రఘునందరావుకు మేము ఓటేస్తాం. ఎందుకు? ఆయన అభివృద్ధి బాగా మంచిగా ఉంది, అతనికి వేస్తాం. అభివృద్ధి ఉందా? అభివృద్ధి బాగుంది. కానీ ఆయన దుబ్బాకల్ని ఏమన్నా ఓడిపోయింది కదనే. ఓడిపోతే ఏమో, ఆయన చాలా సొంత మామూలు మెజారిటీతో ఓడిపోయిండు. ఇదైతే ఎంపీగా ఆయనకి ఇస్తారు. ఇప్పుడు ఎంపీగా టికెట్కు మేము ఆయనే ఓటేస్తాం. కానీ కాంగ్రెస్ ఉంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కదా, ఆయన పనులు చేస్తలేడు కదా. పని చేస్తలేడు. హామీలన్నీ అమల్లో చేసిన అమల్లో ఇంకా రాలేదు. అందుకే మేము ఆయన విరక్తి కానీ రఘునందరావుకు ఎంపీకి మేము ఓటేస్తారు. అంటే ఏమనుకుంటారు? నువ్వు మామూలుగా బయటకు పోతావు కదా, కూలికి పోయినప్పుడు ఆడ కలిసినప్పుడు జనాలు ఉంటారు కదా, ఏమనుకుంటారు? ఆ జనాలు కూడా మేము రఘునందరావుకి ఓటేస్తున్నాము. మాకు నరేంద్ర మోడీ ఉచిత బియ్యం ఇస్తుండు, మేము ఆయనకి వేస్తాము. అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరు అదే పాట పాడుతాం. రఘునందన్ రావు అంటారు. అంటే నరేంద్ర మోడీ ముఖం చూసేస్తున్నాం. కేంద్రంలో మనం బీజేపీ ఉండాలి. మనకు స్టేట్లో ఎవరున్నా మనకు సంబంధం లేదు. స్టేట్లో ఉన్నా సరే, సెంట్రల్ అయితే బీజేపీ కావాలి అని మేము కోరుకుంటాం. కానీ ఈ పార్లమెంట్లో చూసుకుంటే ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండు, అసలు బీజేపీ ఎమ్మెల్యేలు లేరు కదా. మాకు ఎంపీ కొట్లాడి మాకు నిధులతో మేము నరేంద్ర మోడీతో తెచ్చుకుంటాం. ఎంపీ నుంచి ఆయన గెలిస్తే మీరు గెలిచినట్టేనా? మేము గెలిచినట్టే. మాకు నరేంద్ర మోడీ మాకు అందుబాటులో ఉన్నాడు. ఉంటాడా? అంటే నమ్మకం ఉంది ఆయన? నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది ఆయన మీద. నమ్మకం ఉంది. చాలా విశాలమైన వాతావరణం. మన క్యాండిడేట్ మంచి మరి నీలం మాధవ్ మాకు ఎవరు ఇంతవరకు ఆయన ముఖం తెలియదు, ముక్కు తెలియదా? మరి ఈయన వెంకటరామరెడ్డి కూడా తెలియదు. అంతేనా? ఆయన ఎవరు తెలియదు. పరిచయం లేదా? లేదు. మేము 24 గంటలు ఆయన దగ్గరికి పోతాం, ఇంటికి పోయి అడుగుతాం. రఘునందన్ బీజేపీ అన్నట్టు. బీజేపీ కాబట్టి బీజేపీ కోటైతే అంటున్నావు. బీజేపీ ఇంతకు మొదలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ లో ఉండాలి. నాకు ఇళ్ళకి ఎందుకు వచ్చినావు? అయితే ఆయన కొన్ని నెరవేరాలి, కొన్ని పనులు నెరవేరకపోతే ఇళ్ళకి వచ్చేసినాం. నిన్ననే పని చేస్తున్నాం. రఘునందరావుకు ఓటేస్తాం. ఓటేస్తారా? పక్కా. సరేనా? ఓకేనే.